హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు, సుదీర్ఘమైన లేఖ. దాని మొత్తం సారాంశం ఏంటంటే, రాష్ట్రం ఏమైనా మీ జాగిరా, ప్రజలు ఓట్లేసి గెలిపించింది ప్రజల సంక్షేమము రాష్ట్ర అభివృద్ధి కోసం మిమ్మల్ని పనిచేయమని చెప్తే, మీ జాగిరి అనుకొని మీ జాగిరి అనుకుంటున్నారేమో మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇది దుర్మార్గం అని చెప్పి ఆయన ఖండించాడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఒక 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీని తక్షణమే ప్రైవేట్కు అప్పచెప్పడానికి క్యాబినెట్ ప్రత్యేకంగా సమావేశమయ్యి నిర్ణయం తీసుకుంది. దానిపైన ఒక లేఖ రాశారు ఎక్స్ వేదికగా. దానికి సంబంధించి ఒక వార్త, రాష్ట్రం మీ జాగిరా, కమిషన్ల కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీ వాళ్లకు పందారం చేస్తారా? సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరుంది. 2019కు ముందు 3 దఫాలుగా సీఎంగా ఉన్న మీరు ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా పెట్టారా? పెట్టలేదు. కనీసం ఆలోచన అయినా చేశారా? మా 5 ఏళ్ల కాలంలోనే మేము పెట్టిన 17 కాలేజీల్లో 5 చోట్ల క్లాసులు ప్రారంభమైనాయి. ఎన్నికలు ముగిశాక మరో చోట అడ్మిషన్లు. మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లకుండా రాష్ట్రానికి ద్రోహం చేశారు. అలా తీసుకెళ్ళుంటే గత ఏడాది మరో 5, ఈ ఏడాది మరో 7 కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యాయి కదా. వైద్య విద్యతో పాటు ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందేది. మేము పెట్టిన ప్రభుత్వం మెడికల్ కాలేజీలను స్కాముల కోసం ప్రైవేటు పరం చేస్తారా? ఇది అవినీతిలో మీ బరితెగింపుకు నిదర్శనం. చరిత్రహీనుడిగా నిలిచిపోతారు. ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు. మేము అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాలను రద్దు చేస్తాం. ఈ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వ రంగంలోకి తెచ్చుకుంటాం. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఆగ్రహ జ్వాలలు అని చెప్పి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వాస్తవంగా 2019 నుంచి 2024 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యపక్షం కాదు, బీజేపీకి మద్దతు ఇవ్వలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నట్టు. అయినప్పటికీ ఒక 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయించారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే ఏంటి, విభజిత ఆంధ్రప్రదేశ్లో అయితే ఏంటి, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించలే, కనీసం ఆలోచన చేయలేదు కదా మీరు. ఇప్పుడు నేను తెచ్చిన కాలేజీలు, మా గవర్నమెంట్లో తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఆల్రెడీ 5 క్లాసులు స్టార్ట్ అయినాయి. ఇంకొక 5, 7, 12 క్లాసులు స్టార్ట్ కావాల్సి ఉండేది. మీరు కరెక్ట్గా చేసి ఉంటే. చేయకపోగా మీ స్వార్థం కోసం, మీ స్కాముల కోసం ప్రైవేటు పరం చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఎవరైనా పేద విద్యార్థులు వైద్య విద్య చదవాలంటే వాళ్ళకు దూరం, పేదలకు వైద్యం ఉచితంగా కావాలంటే వాళ్ళకు వైద్యం దూరం. అంటే వైద్యము విద్యని పేద ప్రజలకి దూరం చేసే కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం సమాజానికి అని చెప్పి ఒక సందేశాన్ని అయితే ఒక రాశారు లెటరు. ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి మీరు తప్పుకొని ప్రైవేట్కి ఇవ్వడం ఘనకార్యంగా ప్రచారం చేసుకోవడం సిగ్గుగా లేదా? మా ప్రభుత్వ హయాంలోనే ఏటా 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేశాం. తద్వారా రాష్ట్రంలో 90% కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. ఇక మీరు కొత్తగా చేసింది ఏముంది? అసలు మీ ఇన్సూరెన్స్ పథకం పరిధి ఎంత? 2.5 లక్షల, 25 లక్షల? ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్. 2.5, 25. 25 లక్షలు గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 లక్షల లోపు యాన్యువల్ ఇన్కమ్ ఉన్న ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్యశ్రీ వర్తింపజేశారు. మరి ఇప్పుడు కొత్తగా అసలు ఏంటి దీనివల్ల లాభము అంటే, దాన్ని 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాం. వాళ్ళు 2.5 లక్షల వరకు అయ్యే ట్రీట్మెంట్కి వాళ్ళు పేమెంట్ ఇస్తారు. 2.5 lakh దాటితే మళ్ళీ ఆరోగ్యశ్రీ ట్రస్టు పేమెంట్ ఇస్తుంది. ఏంటి దీంట్లో వచ్చిన మతలబ్బు? దీంట్లో ఉన్న మతలబ్బు ఏంటంటే, అతి తొందరలో ఆరోగ్యశ్రీని ప్రైవేటు పరం చేయబోతారు. ప్రైవేటు పరం మీన్స్ పబ్లికే ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఇన్సూరెన్స్ పే చేసుకోవాల్సి వస్తుంది. 1 or 2 years ప్రభుత్వం చేస్తుంది ప్రైవేట్ కంపెనీలకి. దాని తర్వాత ఇక ఉండదు. ఇక
ఆటోమేటిక్గా ఎవరైతే ఆరోగ్యశ్రీ కావాలి అనుకుంటారో వాళ్ళ పాలసీ పేమెంట్ చేస్తేనే క్లెయిమ్ వస్తుంది, లేదంటే రాదు. ఇది జరగబోతుంది అనేది ఒక ఇండికేషన్ కనపడుతుంది. దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ ప్లస్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, ఈ రెండు అంశాలపైన చంద్రబాబు నాయుడు గారికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక లెటర్ రాసిండు సుదీర్ఘంగా. 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ సంఖ్య 11, పద్మావతి అటానమస్ కాలేజీతో కలుపుకుంటే మొత్తం 12. 2019కు ముందు 3 దఫాలుగా సీఎంగా ఉన్న మీరు ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీని పెట్టారా? కనీసం ఆలోచన చేశారా? మీరు ఎలాగూ చేయలేదు. కనీసం మా 5 ఏళ్ల అతి కొద్ది కాలంలో మేము పెట్టిన 17 కాలేజీల్లో 5 చోట్ల కాలేజీలు పూర్తయి క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. ఎన్నికలు ముగిశాక మరో చోట అడ్మిషన్లు కూడా జరిగాయి. మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే గత ఏడాది మరో 5, ఈ ఏడాది మరో 7 కాలేజీల్లో కూడా క్లాసులు స్టార్ట్ అయ్యేవి కదా. మరి వాటిని ముందుకు తీసుకెళ్లకుండా ఈ రాష్ట్రానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు? ప్రస్తుతం ఈ కాలేజీల రాకతో అక్కడ అమాంతంగా విలువ పెరిగిన ఆ కాలేజీల భవనాలు, భూములు కొట్టేయడానికి మీరు చేసిన ప్లానే కదా ఇది. అవినీతి కోసం ఇంతగా తెగిస్తారా అని చెప్పి ఒక వార్త. 1923 బ్రిటిష్ పరిపాలన నుంచి 2019 వరకు కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయట మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. దాంట్లో పద్మావతి మెడికల్ కాలేజీతో కలిపితే అటానమస్ కాలేజీ 11 మెడికల్ కాలేజీ ప్లస్ ఒకటి 12. జగన్మోహన్ రెడ్డి కేవలం 5 సంవత్సరాల అతి కొద్ది కాలంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని, ప్రభుత్వం ప్రైవేట్ కాదు, తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేసి అమ్మే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇక దీనికంటే బరితెగింపు స్కామ్ ఇంకోటి ఉంటుందా అనేది ఆయన సూటిగా ప్రశ్నించి, ఇప్పటికైనా మరి ఏమైనా ఆలోచన చేస్తుందా ప్రభుత్వం, దీన్ని విరమించుకుంటుందా అనేది చూడాలి. అంత ఈజీగా విరమించుకునే టైప్ కాదు. ఎందుకంటే P4లు P3లు పెట్టిందే ఈ ప్రైవేట్ వాళ్ళని చొప్పించడానికి. ఇంకోటి, ఉద్యోగ సంఘాల నాయకులు నిన్న మాట్లాడారు. బొప్పరాజు అని చెప్పి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మను, నమ్మి ఓట్లు వేసినందుకు ఉద్యోగులకు వంచన. అంటే నమ్మి ఓట్లు ఎందుకు వేశారంటే చంద్రబాబు నాయుడు గారు గడిచిన 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పదే చెప్పేది, ఉద్యోగులకి 1 తారీఖు రోజు జీతాలు పడుతున్నాయా, నేను వస్తే జీతాలు పడతాయి. ఉద్యోగులకు డిఏలు బకాయిలు ఉన్నాయి, నేను వస్తే వేస్తా. ఉద్యోగులు PRC IR, ఉద్యోగులకు సంబంధించి బిల్స్, ఉద్యోగులకు సంబంధించి హెల్త్ కార్డులు, అనేక విషయాలలో నేను వస్తే మీకు మేలు జరిగిద్ది అని చెప్పి హామీ ఇచ్చిండు. హామీని నమ్మారు, ఓట్లు వేశారు. అదే చెప్తున్నాను, నమ్మి ఓట్లు వేసినందుకు ప్రభుత్వ ఉద్యోగులను వంచన చేసిండు అంటే అని చెప్పి కూటమి సర్కారుపై ఉద్యోగ సంఘాల మండిపాటు, సమస్యలపై చంద్రబాబు ఒక్కరోజు చర్చించకపోవడం దారుణం. 16 లక్షల మంది ఉద్యోగుల్లో ఒక్కరూ సంతోషంగా లేరు. 4 DAలు పెండింగు, PRC పెండింగు, IR లేవు. ఉద్యోగులకు 30,000 కోట్ల బకాయిలు, పోరాటాలకు వెనకాడేది లేదు అని చెప్పి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆయన పేరు, చాలా కీలకమైన కామెంట్లు చేసిండు. వంచన చేసింది ప్రభుత్వం అని చెప్పి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. కనీసం ఆ ఉద్యోగులకు సంబంధించి దాదాపు 15 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. వాళ్ళ సమస్య పరిష్కారం పక్కన పెట్టండి, చర్చించటం. వాళ్ళు కోరుకునేది ఏంటంటే కనీసం డిబేటు. ఆ ఉద్యోగ సంఘాలను పిలుచుకొని అవసరమైతే ఒక మంత్రివర్గ ఉపసంఘం అధికారులతోని కమిటీ వేసి అసలు ఏమున్నాయి మీకు సమస్యలు అనేది తెలుసుకోవాల్సిన కనీసం బాధ్యత కదా అనేది వాళ్ళ ఆవేదన. పాపం డిఏ గురించి చర్చించడం, 4 DAలు పెండింగ్ ఉన్నాయి, PRC పెండింగు, IR పెండింగు, 30,000 కోట్ల బకాయిలు పెండింగు, 16 లక్షల మంది సంబంధించిన ఇష్యూ. అంటే మీకు దీనికంటే అత్యంత ప్రాధాన్యం ఏముంటుంది? కనీసం ముఖ్యమంత్రి గారు కూర్చోకపోయినా పర్లే, ప్రభుత్వానికి సంబంధించిన ఎవరో ఒకళ్ళు కనీసం చర్చ, డిబేట్. అంటే డిబేట్ లేని పరిస్థితి. ఇక ఉల్టా ఎక్కడికి వచ్చిందంటే, మీరు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జీతాలు 1 తారీఖు రాలో నేను వేస్తున్నా, వేస్తుండొచ్చు కొన్ని డిపార్ట్మెంట్కి, కానీ అదే కాదు కదా. జీతం అనేది వాళ్ళు పనిచేసినందుకు వేసేది వాళ్ళ హక్కు. అది మిగతా వెల్ఫేర్ వ్యవహారాలు, మిగతా స్కీములు, మిగతా పెండింగ్ బిల్స్, వీటిపైన కనీసం చర్చించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మొత్తానికైతే పోరాటాలకు వెనకాడేది లేదు అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. ఇంకోటి, ఈవెంట్ మేనేజ్మెంట్పై శ్రద్ధ, ప్రజల ప్రాణాలపై లేదే.
యోగాంధ్ర కార్యక్రమం కోసం యంత్రాంగం మెడపై కత్తి. అందులో ఒకటో వంతైన తురకపాలెం మరణ మృదంగంపై దృష్టి పెట్టిన సర్కార్ జూన్ నెలలో యోగాంధ్రలో మునిగి తేలిన యంత్రాంగం. అప్పుడే సమస్య తీవ్రం. జూలై ఆగస్టులో భారీగా మరణాలు. 45 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం. తప్పును కప్పిపుచ్చుకోవడానికి విచారణ పేరిట హడావుడి. కింది స్థాయి సిబ్బంది అధికారులపై చర్యలతో చేతులు దులుపుకునే పన్నాగం. తురకపాలెంలో మరణాలపై క్షేత్రస్థాయి సిబ్బంది చెప్పినా పట్టించుకొని ప్రభుత్వం అనారోగ్య కేసులు మరణాలను పసిగట్టలేదని ఆశాలు ఏఎన్ఎంలపై ఉన్నతాధికారుల నెపం. తురకపాలెంలో కేవలం 400 కుటుంబాల లోపేనట. 250 నుంచి 400 కుటుంబాలు ఉంటాయి. 45 మంది 4 నెలల్లో చనిపోయారు. మే నెల నుంచి మొదలుపెడితే ఇప్పటికీ. ఈ అంశం పైన క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, డాక్టర్లు పై స్థాయి అధికారులకి, పై స్థాయి యంత్రాంగానికి చెప్పారు చాలా తీవ్రమైన సమస్య ఉంది అని చెప్పి. ఒక్కళ్ళు స్పందించలే. ఈ స్పందన అంతా ఎక్కడుందంటే యోగాంధ్ర పైన నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకునే కార్యక్రమం, నరేంద్ర మోడీ దృష్టిలో పడే కార్యక్రమం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పోటీలు పడి చేశారు. యాడ్లు ఇచ్చారు, పెద్ద పెద్ద యాడ్లు చేశారు. కార్యక్రమం సక్సెస్ఫుల్ చేశారు. కానీ దాంట్లో కనీసం ఒక వంతు తురకపాలెం అనే ఒక గ్రామం ఉంది. దాంట్లో పదుల సంఖ్యలో చనిపోతున్నారు మనుషులు. అసలు ఏం జరుగుతుంది అని కనీసం అక్కడ పోపోయినా పర్లే, మీ ఆఫీసులో కూర్చొని కనీసం చర్చ, రివ్యూ. మనుషులు కాదా చనిపోయేది. 45 మందిని పొట్టన పెట్టుకుంటే నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యంతో. అక్కడ ఏమైనా బెల్ట్ షాపులు పెట్టారా కొత్తగా తెలుగుదేశం పార్టీ నాయకులు? ఆ బెల్ట్ షాపుల్లో అమ్మే మందు ఏమైనా నకిలీది అమ్ముతున్నారా? దానివల్ల చనిపోయారా? లేదంటే పారిశుద్ధ్యం కరెక్ట్ లేదా? లేదంటే ఇంకేమైనా ఫ్యాక్టరీలు అట్లాంటి విషతుల్యాలు వదిలే ఆ వ్యవస్థ ఎక్కడైనా ఉందా? ఇట్లాంటి అంశాలను కనీసం పరిశీలించలే. కొంతమంది మద్యం బాధితులని కొంతమంది అంటారు, కొంతమంది అక్కడ కొన్ని పారిశుద్ధ్య వ్యవహారాలలో క్లీనింగ్లో కరెక్ట్ లేదు అని. వీటిపైన యోగాంధ్ర పైనో, లేకపోతే అమరావతి శంకుస్థాపన పైనో, లేదా నరేంద్ర మోడీ వస్తే ఆయనకు చేసే భజన పైనో ఉన్న దృష్టి కనీసం 1% దీని మీద ఉంటే బాగుండేది. పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు ప్రభుత్వం. వైద్యం ఏపీ హెల్త్ హబ్ అంటారు, ఏపీ ఎడ్యుకేషన్ హబ్ అంటారు, ఏపీ క్వాంటమ్ వ్యాలీ అంటారు, ఏపీ ఇంకేందో ఆక్వా హబ్ అంటారు. ఈ హబ్బులన్నీ మాటలకే పరిమితం తప్ప ఈ హబ్బులన్నీ కంటే కూడా మనుషుల ప్రాణాలను కనీసం కాపాడే బాధ్యత కదా ప్రభుత్వాన్ని. తురకపాలెం సంగతి అది. ఈవెంట్ మేనేజ్మెంట్ పైన ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాల పైన లేదంటే ఈవెంట్ మేనేజ్మెంట్ చేయటం వల్ల నరేంద్ర మోడీ దృష్టిలో పడతారు. ప్రజల ప్రాణాలు కాపాడితే ఏం పడతారు? ప్రజల దృష్టిలో పడతారు. ప్రజల దృష్టిలో ఇప్పుడు ఏం అవసరం? ఎన్నికలు లేవు కదా అనే పద్ధతి. రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుల వ్యవహార శైలి ఇది. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ మీ తోడ్పాటుతోనే మున్ముందుకు 15 నెలలుగా సమర్థంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు, జీఎస్టీ సంస్కరణలతో కోట్లాది మంది పేదలకు ఉపశమనం, ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు ఇదోదికి సాయం చేయండి. ప్రధానమంత్రి మోడీతో మంత్రి లోకేష్ భేటీ, రాజకీయ అంశాలు, వైకాపా అవినీతి కేసులపై 45 నిమిషాలు చర్చ. 45 నిమిషాల పాటు ప్రధానమంత్రితోని నారా లోకేష్ గారు చర్చించారు. ఈ చర్చలో ఏమైనా పోలవరం గురించో, అమరావతి గురించో, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపండానో వచ్చిందా అంటే లేదట. జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడటానికి పోయారట. జగన్మోహన్ రెడ్డి కేసులు నా రాజకీయ వ్యూహమో, నా రాజకీయ భవిష్యత్తుకి మీ అభయం ఏంటి అని అడగటానికి పోయినట్టుంది తప్ప రాష్ట్రం గురించి అడగటానికి పోయినట్లు. రాష్ట్రం గురించి నిజంగానే కీలకమైన అంశాలు అడగటానికి పోతే మంత్రి పోడు, ముఖ్యమంత్రి పోతారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెళ్ళి ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలుస్తారు. సహజంగా జరిగే ప్రక్రియ అది. నారా లోకేష్ గారు ఇది సెకండ్ టైం. మళ్ళీ రేపు 8th నాడు మళ్ళా పోతారట, ప్రధానమంత్రిని కలుస్తారట. ఏం అడుగుతున్నారు కలిసి? రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలపైన ఎట్లా ఇరుకులు పెట్టాలో, కేసులు ఎట్లా పెట్టాలని అడిగితే అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ, అమిత్ షా. వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మీరు అడగాల్సింది కేవలం రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి అడిగితే ప్రజలు తలుచుకుంటారు. తోడ్పడుతుంది అంటున్నారు సంక్షేమ అభివృద్ధిలో కేంద్రం. మరి తోడ్పడితే పోలవరం, అమరావతి సంగతి ఏంది? ఎక్కడుంది? ఎన్ని నిధులు వచ్చినాయి? అమరావతికి అప్పు ఎందుకు వచ్చింది? నిధులు ఎందుకు రాలే? విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఎందుకు ఆగట్లే? ఈ అంశాలపైన
నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు సమానం చెప్పాలి రాష్ట్రానికి. రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి రాష్ట్రానికి సమానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. 18 నుంచి అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. 18 నుంచి లిక్కర్ కేసులో కీలక పరిణామం. తెరపైకి జగన్ సోదరుని పిఏ, జగన్ సోదరుడు అనిల్ రెడ్డి అని ఉంటాడట, ఆయన పిఏ దేవరాజ్, ఆయన స్టేట్మెంట్ తీసుకున్నారు ఒక సాక్షిగా. దేవరాజు సాక్ష్యం కీలకమైందట, కీలకంగా మారింది. కీలక పరిణామం తెరపైకి జగన్ సోదరుని పిఏ. జగన్ సోదరుని పిఏ ఏంది? జగన్ పిఏలని, జగన్కి సంబంధించిన మనుషులనే జగన్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, జగన్ పార్టీలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసిన అధికారులనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి జైలు పెట్టాయి. ఇక దీంట్లో జగన్ సోదరుడు పిఏ వస్తే దాంట్లో పెద్ద అద్భుతం ఏమి ఉండదు నాకు తెలిసి. ఇది ఒక రొటీన్ ప్రక్రియ. ఏదో ఒక రకంగా ఎస్టాబ్లిష్ చేయాలా కేసుని అనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఆ యంత్రాంగానికి ఎస్టాబ్లిష్ కావట్లేదు, ఆ సిట్కి కానీ పోలీసులకి సరైన ఎవిడెన్స్ దొరకట్లేదు. కోర్టులు మొట్టికాయలు వేసే పరిస్థితి వచ్చింది. ఇది రిమాండ్ రిపోర్ట్ అంటారా? ఈ రిమాండ్ రిపోర్ట్లో అసలు ఏమైనా పసు ఉందా అని అడిగే పరిస్థితి డైరెక్ట్గా జడ్జి గారే సిట్ని అడిగే పరిస్థితి వచ్చింది. వీళ్ళని నిలబెట్టాలి, ఏదో ఒక రకంగా కేసును నిలబెట్టండి ప్రభుత్వం యంత్రాంగం పైన ఒత్తిడి. కానీ కింద చూస్తే లేదు, ఏదో ఒక రకంగా జగన్ అనుచరుడు, జగన్ సోదరుడు అని వస్తే సీరియస్నెస్ వస్తుందని చూస్తున్నారు. ప్రభుత్వ విద్యకు చిరునామా ఏపీ అట, అందరి సహకారంతో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అట. బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ఫోర్డ్కు వెళ్ళానంటే ఉపాధ్యాయుల కారణమే. ప్రభుత్వ విద్యకు చిరునామా ఏపీ అట. మోడల్ ఆఫ్ ఏంది? ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది పెద్ద జోకు. ప్రభుత్వ విద్యకు చిరునామా ఏపీ అయితే మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం క్యాబినెట్లో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారు కొడుకు కానీ మీ కొడుకు కానీ ఈ ఏపీలో చదువుతున్నారా? ఏపీలో ఉన్న మీరు అంటున్న ప్రభుత్వ ఎడ్యుకేషను ఆంధ్రప్రదేశ్ చిరునామా అంటున్నారు కదా, అక్కడ చదువుతున్నారా? అంటే చదవరు. ఎందుకు చదవరు మరి? అంత అద్భుతమైన స్కూళ్ళు కదా, అంత అద్భుతమైన విద్యా వ్యవస్థ ఉంది కదా. అసలు ప్రభుత్వ విద్యకు చిరునామా ఏపీ కదా. ఆ చిరునామా ఉన్న ఏపీలో నో అడ్మిషన్ బోర్డు పెడుతున్న ఏపీలో ప్రభుత్వ స్కూల్లో, ఆ స్కూళ్ళలో మన పిల్లలు ఎందుకు చదవరు? మన పార్టీ నాయకుల పిల్లలు, మన ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేల పిల్లలు ఎందుకు చదువుకోరు? దాంట్లో ఉన్న మతలబ్ ఏంటి? నిజంగా మీరు అంటున్న చిరునామా కరెక్టే ఉందా? మీరు అంటున్న నో అడ్మిషన్ బోర్డు నిజమేనా? ఉండొచ్చు, నో అడ్మిషన్ బోర్డు కొన్ని స్కూల్లో ఉండొచ్చు. కానీ మీరు ఎడ్యుకేషన్ మంత్రిగా ఉండి ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీగా ఉండి ఎందుకు మీ నాయకులు, మీరు, మీ పిల్లల్ని అందులో మీరు అంటున్న ఏపీ విద్యకు చిరునామా అంటున్న ఏపీ ప్రభుత్వ స్కూల్లో ఎందుకు చదివించట్లే? అక్కడే తెలిపాయి అందులో ఏం పసలేదని. ఇది ఎందుకు చెప్పుకోవడానికి తప్ప ఏం లేదు ఆడ. బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ఫోర్డ్కు పోయిందట నారా లోకేష్ గారు. మరి అట్లా ఎంతమంది పోయారు? మీరు పోయారు బ్యాక్ బెంచ్ నుంచి. మీరు పోయిన దానికి కారణాలు ఉంటాయి. మీ నాయన ముఖ్యమంత్రి, మంచి ఇన్ఫ్లుయెన్సర్ పర్సరు, ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్కి మద్దతు ఇచ్చిండు. దాని వెనక రకరకాల తతంగాలు ఉంటాయి స్టాన్ఫోర్డ్కు పోవడానికి. ఈరోజు బ్యాక్ బెంచ్ నుంచి ఎవరైనా స్టాన్ఫోర్డ్కో ఆక్స్ఫర్డ్ ఇన్స్టిట్యూట్కో పోయారా? వెళ్ళలేకపోతే ఎందుకు వెళ్ళలేకపోతాను? మీ బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ఫోర్డ్ స్టోరీని మిగతా వాళ్ళు ఎవరన్నా ఆదర్శంగా తీసుకొని పోయిన వాళ్ళు ఉన్నారా? అసలు మీరు నిజంగానే బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ఫోర్డ్కు పోయింది ప్రతిభ పైన, మెరిట్ పైన పోయారా? రికమెండేషన్తో పోయారా? ఇవన్నీ సమాజం ముందు ప్రశ్నలు. మారిన సీఎం అద్దె హెలికాప్టర్ అట. అద్దె ప్రతిపాదికన మరో కంపెనీ చేపరు. ప్రస్తుతం హెలికాప్టర్లో తరచూ సమస్యలట. ప్రయాణం సురక్షితం కాదని తేల్చిన భద్రతా వర్గాలు. కొత్త చేపలతో దూర ప్రయాణాలకు వెసులుబాటు తగ్గనన్న సీఎం. ప్రముఖుల ప్రయాణ వ్యయం ఇప్పుడు కొత్తది తీసుకున్నారట. అంటే లీజు కానీ వీళ్ళు అంటారు, లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొన్నారు అని చెప్తారు. కొత్త చేపర్ తీసుకున్నారట. ఇంకెంత దూరం అయినా పోవచ్చు, కానీ ఖర్చు తగ్గిద్దట. మరి అదేందో కొత్తది తీసుకుంటే పెరగాల. ఏపీ అభివృద్ధికి చేయూతనివ్వండి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పోయినా, లేదంటే లోకేష్ గారు పోయినా చేయూతనివ్వండి అంటున్నారు 15 నెలల నుంచి. మరి ఆ చేయూత ఎన్ని రోజులు బట్టి తీయటానికి? ఎందుకు ఇవ్వట్లే వాళ్ళు చేయూత? మీరు అడుగుతున్నారు. అడిగినట్టయితే పేపర్లో వస్తుంది. నిజంగానే మీరు అసలు రాష్ట్రానికి చేయూతనేను అంటున్నారా, మీ పార్టీకి మీకు చేయూతని ఇవ్వండి అని అడుగుతున్నారా అనేది ఒక డౌట్. కేవలం కేసులు, ఇన్వెస్టిగేషన్లు వీటి గురించి చేయూతని అంటున్నారా, రాష్ట్రానికి నిధుల విషయంలో చేయూతన అనేది పెద్ద డౌట్ ఉంది. ఇప్పుడు
హుండీలో కొట్టేసిన సొమ్ము వెనక్కి ఇచ్చారట. ఆలయంలో పెట్టేసి వెళ్ళిపోయిన దొంగ తప్పైంది తల్లి క్షమించంటూ లేక అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో విచిత్రం. హుండీలోంచి కొట్టేశారు. 1,86,000 రూపాయలట. చాలా రోజుల క్రితం, 1 మంత్ దాటింది అనుకుంటా. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కూడా దొరకలే. మొత్తానికి ఎవరైతే దొంగిలించారో వాళ్ళు తీసుకొచ్చి ఆడబెట్టి మళ్ళీ ఒక లెటర్ రాశారట. తప్పైంది క్షమించు తల్లి అని. అమ్మవారి టెంపుల్ క్షమించండి తల్లి, తప్పైంది, మీ గుళ్ళో ఈ దొంగతనం చేసిన తర్వాత మా పిల్లలకి అనారోగ్యం పాలయ్యారు, మమ్మల్ని క్షమించండి అని చెప్పి అక్కడ వదిలేశారట. అందులో మళ్ళీ కొన్ని హాస్పిటల్ ఖర్చులు కూడా వాడుకున్నాం అని రాశారట. ఇంత ఇంత అసలు ఇంకా తిరిగి ఇచ్చారు. ఇంకా నయం, దేవుడి మీద భక్తో భయమో కనీసం ఉంది. ప్రజాశక్తి చూద్దాం. ప్రభుత్వ రంగంలోని విద్య ఆరోగ్యము P3 పేరుతో ప్రైవేటు పరం ఆపాలి సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. మీ డిమాండ్ను వాళ్ళు పట్టించుకోరు. ప్రభుత్వ రంగంలోనే విద్య ఉండాలని చంద్రబాబు నాయుడు గారు తెలియకనా? ఉంటే మనమేం మెయింటైన్ చేస్తాం, ఇదంతా ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుదామనే కదా అప్పచెప్పింది ఆయన. పెట్టుబడుల రాక్కు కేంద్రం మద్దతు ఎప్పుడు ఉంటూనే ఉంది. పెట్టుబడుల రాక్కు మద్దతు ఉంటూనే ఉంది. డబుల్ ఇంజన్ సర్కారు, మరి అది రావట్లే ఎందుకు? అక్కడ ఇవ్వాల్సిన ఆయన మద్దతు ఇస్తూనే ఉండు, తీసుకోవాల్సిన ఆయన అడుగుతూనే ఉండు. మరి మధ్యలో ఎందుకు ఆగుతున్నాయి నిధులు? పెట్టుబడులు ఎందుకు రావట్లే? నిధులు ఎందుకు రావట్లే? ఆంధ్రప్రదేశ్కి నిధులు ఎందుకు రావట్లే అంటే లేదు కేంద్రం సంపూర్ణమైన సహకారం అందిస్తుంది అంటారు. దేంట్లో సహకారం అందిస్తుంది? పెట్టుబడులు నిధులు విషయంలో సహకారం ఇస్తుందా, లేదంటే ప్రతిపక్ష పార్టీలని వేధించడానికి సహకరిస్తుందా అనేది పెద్ద డౌట్, ప్రశ్న. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. సూర్యఘర్కు మాస్కుల కంపెనీకి 8,000 కోట్ల ప్రాజెక్టు. ముఠాగట్టిన ఉన్నతస్థాయి అధికారులు, ఎమ్మెల్యే అస్మదీ కంపెనీకి ఇన్స్టాలేషన్ సర్వీస్ బాధ్యతలు. టెండర్లు లేవు, ఎంపిక పద్ధతులు తెలియవు. నెట్ క్యాప్ ఎండీ నిర్ణయం మెప్మా ఎండీకి లేక సహకరించాలంటే జిల్లా స్థాయి సిబ్బందికి ఊకం. ప్రభుత్వ వాహనంలో ప్రైవేటు ప్రతినిధి టూర్లు, సహకారం కోసం ఎమ్మెల్యేలతో సమావేశాలు. సూర్యఘర్ అని ఉంటుంది, ప్రధానమంత్రి సూర్యఘర్ అని ఒక స్కీము. మన ఇంటి పైనే ప్యానల్స్ పెట్టుకోవాలి. ఆ ప్యానల్స్ పెట్టుకుంటే ఎండ వచ్చినప్పుడు అది తీసుకుంటుంది అనమాట. దానికి సంబంధించి కొంత సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. దాన్ని ప్రచారం చేయడానికి ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పారట. ఎమ్మెల్యేకి సంబంధించి సోలార్ ప్యానల్స్, వాటి ఉపయోగాలు, వాటికి ఎట్టెట్టా తీసుకోవాలి, ఆ స్కీమ్ని ఎట్లా అప్లై చేయాలి, దాంట్లో అంటే అప్లికెంట్ ఎంత ఫీజు, ఎంత అమౌంట్ పే చేయాలి, గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇద్ది, ఈ వివరాలతో పబ్లిసిటీ చేయాలి. ఆ పబ్లిసిటీ కాంట్రాక్టు వాళ్ళ అనుచరులకు ఇచ్చారట. ఆ మాస్కులు తయారు చేసే కంపెనీకి ఇచ్చారట. సూర్యగారికి మస్కా అని. మరి ఆ మస్కా ఆంధ్రజ్యోతి కూడా చెప్పట్లే. మీరు మాస్క్ దోడికి వార్త రాశారు. పూర్తిగా ఆయన ఎవరో చెప్తే మీకు తెలుసు కదా. ఇప్పుడు ఆ సూర్యగారిలో ఎవరైతే చక్రం తిప్పుతున్నారో అంటే ఎక్కడా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు. రాకుండా జాగ్రత్తగా మాస్క్ వేసి వార్త రాస్తారు ఆంధ్రజ్యోతి. మాస్క్ దొడికి మస్కా కొట్టిన ఎవరో, దాని వెనుకున్న నాయకులు ఎవరో, దాని వెనుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరో చెప్తే అయిపోయాయి. ఒక మంత్రి అట, కొంతమంది ఎమ్మెల్యేలట, కీలకమైన ముఖ్య నేత తెలుగుదేశం పార్టీ వెనకుండట, ఆ ప్రైవేటు వ్యక్తి వెనక, ఆ ప్రైవేటు వ్యక్తి ప్రభుత్వ వాహనాల్లో తిరుగుతుండట. మొత్తం రాష్ట్రంలో దీనికి సంబంధించిన ఇన్స్టాలేషన్ బాధ్యతలు కూడా ఆయనకే ఇచ్చారట, పబ్లిసిటీ బాధ్యతలు ఆయనకే ఇచ్చారట. 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అట. ఇక 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటే ఒక 10% వేసుకున్న 100 కోట్ల వ్యవహారం. కాబట్టి దీని వెనక ఎట్లాగో ముఖ్య నాయకులు ఉంటారు. ఆ ముఖ్య నాయకులు, తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పకుండా మస్కా వేసి, మస్కా వేసారంటున్నారు. మీరు మస్కా వేస్తారు ప్రజలకి. మాస్క్ వేసి వార్త రాత్రి తెలిసి తెలియకుండా, చెప్పకుండా. ఇది సూర్యఘర్కి సంబంధించి. లిక్కర్ స్కామ్లో వైఎస్ అనిల్ రెడ్డి పిఏ ఉన్నాడట. ఇక రేపు అనిల్ రెడ్డి వస్తాడు, ఇవాళ పిఏ వస్తాడు, రేపు ఆయన వస్తాడు అన్నమాట. నీకెంత ధైర్యం, నన్నే వీడియో కాల్ చేయమంటావా? ఈయన ఎవరు? మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఒక అడిషనల్ ఎస్పీని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చిండట ఫోన్లో. ఆడ ఏదో ఇసుక దందా చేస్తుంటే రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు తీసుకుని ఆమె పోయిందట వాళ్ళని ఆపటానికి పోతే అక్కడ నుంచి ఒక ఎన్సీపీ కార్యకర్త, వాళ్ళ పార్టీ కార్యకర్త డైరెక్ట్ అజిత్ పవార్కి ఫోన్ చేసిండట. సార్ ఇక్కడ వచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నాం మా దందా కంటే, ఏమంటనే ఫోను ఇచ్చేసి ఆమెను మాట్లాడమంటే మాట్లాడిందట. అక్కడ నుంచి వచ్చేయండి, అంతా ఆపే, మీరు దందాన్ని ఆపొద్దు, అక్రమాలను ఆపొద్దు
అని చెప్పి అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినట. ఇక ఆమె కొద్దిగా డేరింగ్ ఆఫీసర్ అట, నిజాయితీ గల ఆఫీసర్ అట. అసలు మీరు మాట్లాడేదెవరు, వీడియో కాల్ చేయండి నాకు, మీరు అజిత్ పవార్ అని గ్యారంటీ అయింది, డిప్యూటీ సీఎం గ్యారంటీ ఏంటంటే నువ్వు నన్నే వీడియో కాల్ చేయమంటావా, నీ సంగతి చూస్తా, నీ మీద చర్యలు తీసుకుంటా, ఏమనుకుంటున్నావు అంత చూస్తా అని బెదిరించినట. అదంతా రికార్డ్ అయింది. ఆ రికార్డు బయటకు వచ్చింది. ఇక పెద్ద ఎత్తున నిన్నటి నుంచి మహారాష్ట్రలో గొడవ, ప్రతిపక్షాలు అసలు నువ్వు అర్హుడివే కాదు, దిగిపోవాలి, పవార్కి ప్రభుత్వంలో కొనసాగే హక్కు లేదని సంజయ్ రౌత్ చెబుతుండు. ఎంపీ రైల్లో పాప ఆసుపత్రిలో బాబాట, ప్రయాణంలోనే కవలకు జన్మనిచ్చిన తల్లి, తొలుత రైల్వే డాక్టర్ చొరవతో ప్రసవం, ఆసుపత్రి తరలింపు ఆమదాల వలసలో. రైలు ప్రయాణంలో ఉన్న ఓ తల్లి ఒక బిడ్డను రైల్లో, మరో బిడ్డను ఆసుపత్రిలో ప్రసవించింది. ఇచ్చాపురం స్టేషన్లో జి భూలక్ష్మి అనే గర్భిణి భర్త జానకిరామ్తో కలిసి విశాఖ వెళ్లేందుకు కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కారట, ఏసీ బోగీలో. ఎక్కితే మధ్యలోనే ఒక తర్వాత కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కారు. మార్గం మధ్యలో ఆమెకు నొప్పులు రావడంతో ఆమదాల వలస రైల్వే స్టేషన్లో సిఆర్పిఎఫ్ సిబ్బందికి చెప్తే వాళ్ళు వెంటనే రైల్వే డాక్టర్ని పిలిపించి ప్రసవం చేయడానికి పిలిపిస్తే డాక్టర్ వెంటనే కనిపెట్టిందట. ఇద్దరు ఉన్నారు కవల పిల్లలు అని చెప్పి ఒకళ్ళని అక్కడనే డెలివరీ చేశారట, ఇంకొకళ్ళని ఆసుపత్రికి తీసుకుపోయి చేశారట. ఇక అద్భుతంగా పనిచేసింది రైల్వే డాక్టర్ కానీ రైల్వే సిఆర్పిఎఫ్ సిబ్బంది కానీ. ఇది నిన్న ఆమదాల వలసలో జరిగింది. రైట్, ఈనాడు చూద్దాం. పిల్లల బాధ్యత మీది, మీ బాధ్యత నాది అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు పేరెంట్స్కి. పిల్లల బాధ్యత మీది, మీరు చూసుకోండి, గురువులకి పేరెంట్స్కి. ఇక మీ బాధ్యత నేను చూసుకుంటా అంటున్నాను. వాళ్ళ బాధ్యత చూసుకోవాలని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ బాధ్యత చూసుకోవట్లేదని నిన్న ఉద్యోగ సంఘాలు చేసి నమ్మి ఓట్లు వేసినందుకు వంచన చేసినాం మమ్మల్ని, మా డిఏలు ఎడిపోయినాయి, పిఆర్సీ ఎడిపోయింది, ఐఆర్ ఎడిపోయింది, మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఎడిపోయినాయి అని అడుగుతున్నాం. మరి బాధ్యత తీసుకోవడం ప్రకటనలకే పరిమితమా అంటే ప్రకటనలకి పెద్ద పెద్ద ప్రకటనలు అయితే వస్తాయి కానీ బాధ్యత అయితే చూసుకోవట్లే. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.